షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ స్కిన్ ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ అలా ఎక్కువ ఉంటాయి షుగర్ పేషెంట్స్కి. సో వాటిని ఎలా కంట్రోల్ చేయాలంటారు? షుగర్ పేషెంట్ ఫస్ట్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుకోవాలి. నాట్ ఓన్లీ స్కిన్, టోటల్ బాడీలో కూడా వేరే భాగాలు కూడా డ్యామేజ్ అవుతుంది షుగర్ అన్కంట్రోల్గా ఉంటే. సో షుగర్ పేషెంట్కి స్కిన్ తొందరగా డ్రై కావడం ఒకటి, అట్లాంటప్పుడు స్కిన్ పగిలి దురదలై అది గోర్లు తగిలి దానికి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి అందులోంచి చీము కారడము, అదంతా ఎగ్జిమాటస్ కండిషన్ అంటాము. అది మళ్ళీ స్టిరాయిడ్ యాంటిబయాటిక్ పెట్టాల్సిన స్టేజ్కి పోతుంది. అది ఇనిషియల్గానే దాన్ని ప్రివెన్షన్ చేయకుంటే అది ఒకటి. తర్వాత షుగర్ పేషెంట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా వస్తాయి. సో ఫంగస్ తామర అంటాం కదండి, తామర తొందరగా వస్తుంది. కాబట్టి అది కూడా వాళ్ళు స్నానం చేసినాక మంచిగా తుడుచుకొని ఆరబెట్టుకొని లూజ్ బట్టలు వేసుకోవడము, లేదా ఇన్నర్స్ అవి ఒక్కటే 24 hours 48 hours అట్లా వాడుతూ ఉంటే దానికి ఫంగస్ తొందరగా చెమట వచ్చి ఫంగస్ తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఫ్రీక్వెంట్గా క్లోత్స్ వాష్ చేయడము, ఫ్రీక్వెంట్ చేంజ్ చేసుకోవడము, వాటిని ఆరబెట్టి ఇస్త్రీ చేసుకోవడము ఇన్నర్స్ని కూడా, అట్లాంటి ప్రాక్టీస్లు కొన్ని చూసుకోవాలి. ఏదైనా కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం తొందరగా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి.